హాయ్ అండి, నా పేరు డాక్టర్ గిరిధర్ బోయపాటి, ఆర్థోపెడిక్ సర్జన్, కనుమూరి హాస్పిటల్, గుంటూరు. ఇంతకుముందు మేము యూట్యూబ్లో చేసిన వీడియోస్లో ఏంటంటే ఈ ఎక్సర్సైజ్లకు సంబంధించిన జాగ్రత్తలు కానీ ఎవరెవరు చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఈ ఎక్సర్సైజ్ల గురించి అన్నీ డీటెయిల్గా చెప్పాం. దానిలో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఆ ఎక్సర్సైజ్లు ఏమేమి రకాలు చేయాలి డాక్టర్ గారు, అన్ని రకాలు చేయాలా, లేదు కొన్ని వెరైటీస్ చేయాలా, అసలు ఏదేది చేస్తే బెటర్ అని చాలామంది అడగడం జరిగింది. మోకాళ్ళకు సంబంధించి అనేక రకాల ఎక్సర్సైజ్లు ఉంటాయి. అవి మన మోకాళ్ళ చుట్టూ ఉన్న కండరాలు బలంగా అవడానికి ఉపయోగపడతాయి. వీటిలో చాలా రకాలు ఉంటాయి ఎక్సర్సైజ్లు అనేది. మనం అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఏమేమి ఎక్సర్సైజ్లు చెప్పారు, అవి ఎలా చేయాలో ఇవాళ చూద్దాం. దీనిలో మొదటి రకం ఎక్సర్సైజ్ ఏంటంటే హీల్ స్ట్రెచ్చింగ్ అంటాం. ఇది ఏంటంటే అన్ని వయసు వాళ్ళు చేయొచ్చు. ఇది మనం గోడకి ఆనుకొని 2 చేతులు గోడ పైన పెట్టి మనకి ఏ కాలు అయితే నొప్పి తక్కువ ఉందో ఆ కాలు ముందుకు పెట్టి ఫోల్డ్ చేసి ఉంచుతాము, రెండో కాలు వెనక్కి పెట్టి స్ట్రెచ్ చేస్తాము. ఇదేంటంటే మన మోకాలు వెనకాల భాగంలో ఉన్న కండరాలు కానీ లేదు కాలులో ఉన్న కండరాలు బాగా స్ట్రెచ్చింగ్కి ఉపయోగపడతాయి. దీన్నే మనం హీల్ కార్డ్ స్ట్రెచ్ అంటాం. స్టార్టింగ్లో ఏంటంటే ఒక 4-5 సార్లు చేసినా గ్రాడ్యువల్గా కొంచెం అలవాటు అయ్యే కొద్దీ ఎక్కువ టైం అనేది చేయొచ్చు ఈ ఎక్సర్సైజ్ అనేది. రెండో రకం ఎక్సర్సైజ్ ఏంటంటే హీల్ స్ట్రెచ్చింగ్. ఇందాక ఎక్సర్సైజ్లోనేమో మనం హ్యామ్స్ట్రింగ్స్, మన కాలులో ఉన్న మజిల్ స్ట్రెచ్ చేసాం. ఇప్పుడు రెండో ఎక్సర్సైజ్ ఏంటంటే క్వాడ్రిసెప్స్ మజిల్, అంటే మన మోకాలు ముందు ఉన్న పెద్ద మజిల్ అనమాట. దీన్ని స్ట్రెచ్చింగ్ అనేది చేస్తాం. దీన్ని మనం ఏం చేస్తామో కాలు మడిచి కాలు వెనక్కి స్ట్రెచ్ చేస్తాం. దీనివల్ల మనం ముందు వైపు ఉన్న క్వాడ్రిసెప్స్ మజిల్ అంతా కొంచెం స్ట్రెచ్ అయ్యి స్ట్రెంత్ అనేది పెరగడం జరుగుతుంది. ఇది రెండో రకం ఎక్సర్సైజ్. ఇది కూడా ఏంటంటే స్టార్టింగ్లో ఒక 4-5 సార్లు చేసినా మెల్లగా టైం పెరిగే కొద్దీ ఏంటంటే కొన్ని ఎక్కువ సార్లు చేయొచ్చు. వీలైనంత వరకు ఈ ఎక్సర్సైజ్లు అన్నీ కూడా రెగ్యులర్గా రోజువారీ చేసుకోవచ్చు మనం. మూడో రకమైన ఎక్సర్సైజ్ ఏంటంటే సుపైన్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అంటాం. ఇది మనం బెడ్ పైన పడుకొని, బెడ్ మీద కానీ ఏదైనా టేబుల్ పైన పడుకొని మన కాలు అనేది స్ట్రైట్గా పైకి లేపుతాం. పైకి లేపి మన 2 చేతులతో కాలుని పట్టుకొని అలా స్టాండింగ్ పొజిషన్ లాగా ఉంచుతాం. దీనివల్ల మనకి హ్యామ్స్ట్రింగ్ అంటే మోకాలు వెనకాల వైపు ఉన్న కండరాలన్నీ బలం అవడానికి ఇవి ఉపయోగపడతాయి. దీన్నే మనం హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అంటాం. ఇంకా 4వ రకం ఎక్సర్సైజ్ ఏంటంటే హాఫ్ స్క్వాట్స్ అంటాం. అంటే ఇది ఏంటంటే ఒక రకమైన గోడ కుర్చీ. మనం గోడ కుర్చీ స్కూల్లో ఎలా అయితే గోడ కుర్చీ వేస్తామో ఇది కూడా ఏంటంటే మనం గోడ కానుకొని చేతులు 2 ముందుకి చాపి మోకాలు బెండ్ చేసి నుంచుంటాం. అలా నుంచోవడం వల్ల ఏమవుతుందంటే ఒక టైప్ ఆఫ్ ఐజోమెట్రిక్ ఎక్సర్సైజ్ లాగా మోకాలు మీద చుట్టూ ఉన్న కండరాల మీద ఆ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే స్టార్టింగ్లో చేసేటప్పుడు ఎక్కువసేపు ఉండకుండా ఒక 5 to 10 seconds ఉండి గ్రాడ్యువల్గా మనకు అలవాటు అయ్యే కొద్దీ ఏంటంటే 15 to 20 seconds ఆ పొజిషన్లో హోల్డ్ చేయగలిగితే మంచిది. స్టార్టింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే 4-5 సార్లు చేసుకుంటే చాలు. రెగ్యులర్గా కొంచెం అలవాటు అయింది, ఇంకొంచెం ఎక్కువసేపు చేయగలనుకున్నప్పుడు 15 to 20 times అలా చేస్తే మంచిది ఈ ఎక్సర్సైజ్ అనేది. ఇంకా 5వ రకం ఎక్సర్సైజ్ ఏంటంటే హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ అంటాం. ఇది మనం స్టాండింగ్ పొజిషన్లో నుంచొని ఎదురుగా 2 చేతులతో ఏదైనా చైర్ పట్టుకొని మన కాలు అనేది బెండ్ చేస్తాం. ఇలా దీన్నే మనం హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ అంటాం. ఇది కూడా మన కాలు వెనకాల భాగంలో ఉన్న హ్యామ్స్ట్రింగ్ బలానికి పనికొస్తుంది. ఇంకా 6వ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏంటంటే కాఫ్ రైజ్ అంటాం. అంటే మునివేళ్ల మీద నుంచోవడం. మనం ఏదైనా సపోర్ట్ తీసుకొని ఏదైనా చైర్ పట్టుకొని కానీ లేదు గోడ మీద చేతులు పెట్టి కానీ వేళ్ల మీద నుంచోవడానికి ట్రై చేయాలి. స్టార్టింగ్లో కొన్ని సెకండ్స్ మెయింటైన్ చేయగలిగితే చాలు. కొంచెం అలవాటు అయ్యే కొద్దీ ఒక 5 to 10 seconds అలా హోల్డ్ చేస్తే మన కాలు భాగంలో ఉన్న కండరాలు బాగా బలంగా అవుతాయి. మెయిన్గా కాఫ్ మజిల్స్ అంటాం. అంటే కాలు వెనకాల భాగంలో ఉన్న కండరాలన్నీ బలంగా అవడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా 7వ రకం ఎక్సర్సైజ్ ఏంటంటే లెగ్ ఎక్స్టెన్షన్ అంటాం. మనం ఏదైనా చైర్లో ఫ్రీగా కూర్చొని మోకాలు చాపడానికి ట్రై చేస్తాం. ఇది మనం చాలా రొటీన్గా చేసే ఎక్సర్సైజ్. అలా కాలు చాపి కొన్ని సెకండ్స్ పాటు హోల్డ్ చేసి మళ్ళీ మోకాలు మడవటం. ఇలా చేయడం వల్ల మన క్వాడ్రిసెప్స్ స్ట్రెంత్ అనేది బాగా పెరుగుతుంది. ఇంకా 8వ రకం ఎక్సర్సైజ్ ఏంటంటే స్ట్రైట్ లెగ్ రైజింగ్ అంటాం. దీన్నే SLR అని కూడా అంటాం. మనం ఏంటంటే బెడ్లో స్ట్రైట్గా పడుకొని కాలు మొత్తం స్ట్రైట్గా పైకి ఎత్తడానికి ట్రై చేస్తాం. మన మోకాలు మడిచి ఎత్తడం ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది. కానీ స్ట్రైట్గా ఎత్తినప్పుడే ఆ కాలు చుట్టూ ఉన్న కండరాలు కానీ తొంటి చుట్టూ ఉన్న కండరాలు కానీ బాగా బలంగా అవుతాయి. సో కాలు అనేది స్ట్రైట్గా ఎత్తడానికి ట్రై చేయాలి. ఈ ఎక్సర్సైజ్ని మనం బోర్లో పడుకొని కూడా చేయొచ్చు. దాన్నే ప్రోన్ SLR అంటాం. అంటే మనం బోర్లో పడుకొని కాలుని పైకి ఎత్తడానికి ట్రై చేస్తాం. ఈ 2 రకాల ఎక్సర్సైజ్ వల్ల తొంటి చుట్టూ ఉన్న కండరాలు అలానే మోకాలు చుట్టూ ఉన్న కండరాలు బలంగా అవుతాయి. అలానే 10th రకం ఎక్సర్సైజ్ ఏంటంటే హిప్ అబ్డక్షన్ అంటాం. అంటే మనం ఒక సైడ్కి పడుకొని కాలు పైకెత్తడానికి ట్రై చేస్తాం.
దీనివల్ల కూడా ఏంటంటే మన మోకాలు చుట్టూ ఉన్న కండరాలు అలానే తొంటి చుట్టూ ఉన్న కండరాలు బలంగా అవుతాయి. సో ఈ 10 రకాల ఎక్సర్సైజ్లు అన్నీ చేయాలా అంటే అలా ఏం లేదండి. మనకి ఏ రకమైతే కంఫర్టబుల్గా ఉంది ఆ ఎక్సర్సైజెస్ మెయిన్గా చేయాలి. అట్లీస్ట్ వీటిలో ఒక 3-4 వెరైటీస్ అన్నా రోజుకు ఒక పొద్దున ఒక అరగంట సేపు, సాయంత్రం ఒక అరగంట సేపు చేయగలిగితే మన మోకాలు చుట్టూ ఉన్న కండరాలు అలానే తొంటి చుట్టూ ఉన్న కండరాలు బలంగా అవుతాయి. దీనివల్ల ఏంటంటే మోకాలు కూడా ఏంటంటే స్టేబుల్గా ఉంటుంది. మనం మోకాలు జారిపోతున్న ఫీలింగ్ కానీ ఏదో పట్టేసిన ఫీలింగ్ కానీ అవన్నీ తగ్గి కొంచెం నొప్పులు కూడా తగ్గుతూ ఉంటాయి. మోకాలు మడవడానికి చాపడానికి కానీ కొంచెం ఎక్కువ దూరం నడిచినప్పుడు ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది.